భక్తుడి కోసం శివుడు కైలాసం నుంచి పార్వతీదేవి, వినాయకుడు, కార్తికేయుడితో కలిసి స్వయంగా భూమిపైకి వచ్చాడని మీకు తెలుసా? అలా వారు వచ్చి వెలసిన క్షేత్రం కేరళలోని త్రిశూర్ వడక్కునాథన్ ఆలయం. శతాబ్దాల చరిత్ర, అసాధారణమైన నిర్మాణం, హిమాలయంలా తెల్లటి నెయ్యితో కప్పుకున్న శివలింగం. ఈ ఆలయంలోని ప్రతి అంశము అద్భుతమే. ఈవేళ ఈ పవిత్ర క్షేత్రం వెనుకున్న పురాణ కథ, ఆధ్యాత్మిక శక్తి, పూరం ఉత్సవాల్లో కనిపించే వైభవం అన్నింటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. వెల్కమ్ టు భక్తి స్పెషల్. త్రిశూర్లో ఉన్న ఈ పురాతన ఆలయంలో పరమేశ్వరుడు వడక్కునాథన్ రూపంలో పూజలు అందుకుంటారు. బ్రహ్మాండ పురాణంలో కూడా ఈ క్షేత్రం గురించి స్పష్టమైన ప్రస్తావన ఉంది. ఒకసారి పరశురాముడు కొత్త భూభాగం కావాలని వరుణుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు వరుణుడు సముద్రంలో గొడ్డలు విసిరితే విసిరినంత మేర భూభాగం లభిస్తుందని చెప్పాడు. దీంతో పరశురాముడు గొడ్డలు విసిరిన వెంటనే సముద్రం వెనక్కి వెళ్ళి బయటపడిన భూమి ఈరోజు మనం కేరళ అని పిలుచుకునే నేల అని పురాణాలు పేర్కొంటున్నాయి. అలాంటి ఈ పవిత్ర భూమిలో పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాలని పరశురాముడు భావించి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించగా, భక్తదయాళుడైన శివుడు పార్వతీదేవి, వినాయకుడు, కార్తికేయుడితో కలిసి పరశురాముడిని అనుసరిస్తూ భూమిపైకి వచ్చారు. అలా త్రిశూర్ ప్రాంతంలో ఒక భారీ మెర్రి చెట్టు వద్ద వారు ఆగినప్పుడు అక్కడ అకస్మాత్తుగా దివ్యమైన వెలుగులు ప్రకాశించాయి. ఆ ప్రదేశమే శివుడికి ఇష్టమైన స్థలమని గ్రహించిన పరశురాముడు అక్కడే ఆలయాన్ని నిర్మించాడు. ఈ స్థలాన్ని శ్రీమూలస్థానంగా భావిస్తారు. తర్వాత కాలంలో ఈ ప్రాంతం కొచ్చిన్ రాజుల ఆధీనంలోకి వచ్చి వారు శివలింగాన్ని సమీపంలోని నిర్మాణంలోకి తరలించగా ఆ మూలస్థానాన్ని ఈ రోజుకి కూడా భక్తులు దర్శించవచ్చు. ఇక ప్రధాన ఆలయంలో శివలింగం చుట్టూ దాదాపు 16 అడుగుల ఎత్తులో నెయ్యి పేరుకుపోయి ఉంటుంది. ఇది ఏళ్ల తరబడి చేస్తున్న నెయ్యి అభిషేకాల ఫలితం. అందువల్ల లోపలికి వెళ్ళినప్పుడు హిమాలయ పర్వతం లోపల ఉన్నట్టు తెల్లని ప్రకాశం కనిపిస్తుంది. ఇక శివలింగం చుట్టూ పేరుకుపోయిన నెయ్యి కరగకపోవడానికి కారణం వడక్కునాథన్ ఆలయాన్ని భారీ రాళ్ళు, కలపతో నిర్మించడమేనని చెబుతారు. 4 దిక్కులలో 4 గోపురాలు, గోడల మీద శతాబ్దాల నాటికే చెక్కబడిన రంగు రేఖాచిత్రాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. శంకరుడి తల్లిదండ్రులైన ఆర్యాంబ, శివగురులు వడక్కునాథన్ ఆలయాన్ని సందర్శించడంతో స్వామి అనుగ్రహంతో ఆదిశంకరులు జన్మించినట్లు ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఇక కేరళలో పండుగలు, ఉత్సవాలు సాధారణమే. కానీ త్రిశూర్లో జరిగే పూరం అయితే ప్రపంచ ప్రసిద్ధి పొందిన వేడుక. పూరం అంటే ఆలయ ఉత్సవాలు అని అర్థం. ఏటా జరిగే ఈ ఉత్సవాలు వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ప్రధాన ఆలయం ముందు భాగంలో ఉన్న మైదానంలో పూరం నిర్వహిస్తారు. తిరువాంబడి, పరమేక్కవు బృందాలుగా పోటీ పడతారు. ఇరువైపులా అలంకరణతో ఉన్న ఏనుగులు నిలబడతాయి. ఎదురెదురుగా ఉన్న బృందాలు పంచవాద్యాలను వాయిస్తాయి. గంటల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. అనంతరం రంగురంగుల బాణాసంచా కాల్చడంతో వేడుకలు ముగుస్తాయి. ఇక ఈ ఆలయాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి త్రిశూర్కి సౌకర్యం ఉంది. త్రిశూర్ రైల్వే స్టేషన్ నుంచి ఆలయం చాలా దగ్గర. ఇక సమీప విమానాశ్రయం కొచ్చి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.